ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి మోషే సుఖపాస దినాలలో మరొక దినమున ఆయన పాదముల యొద్ద చేరుకున్న వారమై ఉన్నాం. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనము ధ్యానము చేసుకుందాం. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ ప్రజలైన వారిని ఐగుప్తు నుండి కనాను వరకు నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసిన వారై ఉన్నారు. కనుక అక్కడ కనాను దేశంలో ఇశ్రాయేలుకి విరోధులైన వారు, అనేక జనాంగాల వారు అక్కడ నివసిస్తూ ఉన్నారు. కనుక ఆ జనాంగములు, వారిలో ఉన్నటువంటి దుర్గుణాలను మనము ధ్యానము చేసుకొని, అలాగే మనలో ఉన్నటువంటి లేక ఈ దుర్గుణాలు ఇశ్రాయేలులు కలిగి ఉండని బట్టి అనేకులు కనానుకు ప్రవేశించలేకపోయారు. కనుక యెహోషువ కాలంలో ఆ 7 జనాంగాల వారిని హతము చేయడం ద్వారా ఆ కనానులోనికి ప్రవేశించగలిగారు. అలాగే దినమున సంగమ కూడా మనలో ఉన్న దుర్గుణాలని కానీ జయించకపోతే మనము కూడా కనానులోనికి, అనగా నూతన యెరూషలేమునికి ప్రవేశించలేము. అందుకే ఈ దినమున వారి యొక్క గురి ఒకటే, ఇశ్రాయేలు యొక్క గురి ఒకటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రదేశంలో ప్రవేశించాలి. ఈరోజు మన యొక్క గురి కూడా ఏమయ్యున్నది అంటే, మనమందరము కూడా రాకడలకు ఎత్తబడాలి, నూతన యెరూషలేములో ప్రవేశించాలి. నూతన యెరూషలేముకి ప్రవేశించాలనేది మనందరి కోరిక. కానీ కోరికలు ఉండొచ్చు, కానీ మనం ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే కొన్నిటిని మనము జయించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ దినమున ఈరోజు 7 జనాంగములో ఉన్నటువంటి దుర్గుణాలు, ఇశ్రాయేలులో కూడా దుర్గుణాలు ఉండేటి బట్టి వారు, అనేకులైన వారు కనాను ప్రవేశించలేకపోయారు. అలాగే ఈరోజు కూడా ఎంతోమందికి రాకడికి ఎత్తబడాలి, అందరము కూడా నూతన యెరూషలేము చేరుకోవాలని ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఉపవాసాలు ఉంటాం, సిద్ధపాటు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారు కూడా ఒక మాట చెప్పారు. ఒకరోజు యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక తల్లి వచ్చింది, జెబెదయి కుమారుల తల్లి వచ్చింది. ఆమె వచ్చి యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. బోధకుడా, ఇదిగో నీ రాజ్యములకు వెళ్ళినప్పుడు
నీ కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని కూర్చొని నిమ్మని ఆ తల్లి బిడద పక్షమున మరి వేడుకొంది. అందుకు యేసుప్రభువు వారు ఏమన్నారు? ఇదిగో నా కుడి ప్రక్కన కూర్చోవడము, ఎడం ప్రక్కన కూర్చోవడము నా వశంలో లేదు. అయినా నేను త్రాగబోయే గిన్నెలోనిది వీరు త్రాగగలరా? త్రాగగలమన్నారు, త్రాగగలరు. కానీ అయితే నా తండ్రి చిత్తములో ఎవరున్నారు వారు మాత్రమే అక్కడ సింహాసనమందు లేక నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుంటారని యేసుప్రభువు అన్నారు. కానీ ఈరోజు మనం అందరూ కూడా ప్రతి వారం కూడా క్రైస్తవులు కానీ సకల జనులు కానీ అందరూ కూడా ఆశపడేది ఏంటంటే మనము రాకడికి ఎత్తబడాలి, లేక నూతన నిరీక్షలు లేక పరలోకములోనికి వెళ్ళాలి. ఈ కోరిక మనందరిలో ఉన్నది. కానీ ఈ రోజున మరి వినుచున్నటువంటి వాక్యమును మనము అర్థం చేసుకొని మనలో కూడా వేయి ఉండకూడదు, వాటిని తీసివేసుకొని 7 జనాంగాల్లో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను ఎలాగున మరి యెహోషువ అనే దైవజనుడి ద్వారా వారిని హతము చేశారు, వారు దుర్గుణాలను హతము చేశారు. అలా ఈ రోజున మనము కూడా క్రీస్తు ప్రభువారి యొక్క కలువరి రక్తము చేత మనము కడగబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమై మనము కూడా నూతన యెరూషలేముకి సిద్ధపడగలము. అది ఈరోజు మనము చెప్పుకొచ్చున్నట్లుగా కనానులో నివసించుచున్న 7 జనాంగములు, వారిలో ఉన్న దుర్గుణములు. కనానులో నివసిస్తున్న 7 జనాంగములు, వారిలో ఉన్న దుర్గుణములు. మరి 7 జనాంగములు ఎవరు అనంటే మొదటిగా చూస్తున్న అమోరీయులు. మనం చూస్తాం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూడగలము. 24:11 వచనంలో, మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చేప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీలు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, ఇవీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 7 జనాంగముల వారు మన ఎదురున్నారు. వారిలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు కూడా మనము చూచి మరి మనలో కూడా ఆ దుర్గుణాలు ఉంటే ఈ రోజున వాటిని జయించి మనము దేవుణ్ణి స్వాధీనపరుచుకుందాం. కనుక మొదటిగా చూస్తే అమోరీయులు. వీరిలో ఉన్న దుర్గుణం ఏంటంటే అతిశయం అనే పాపము. అమోరీయులు అనే జనాంగము, వీరిలో ఉన్న దుర్గుణము లేక పాపం ఏంటంటే అతిశయము. అతిశయం అనగా తన్ను తాను హెచ్చించుకునే స్వభావము. రెండవ జనాంగము హిత్తీయులు. వీరిలో ఉన్న మరి పాపము లేక దుర్గుణం ఏంటంటే అసూయ, ఓర్వలేనితనము. హిత్తీయులు, వారిలో ఉన్నటువంటి దుర్గుణము లేక పాపమే అసూయ. 3వ జనాంగమును చూస్తే పెరిజ్జీలు. 3వ జనాంగము పెరిజ్జీలు. వీరిలో ఉన్న పాపము లేక దుర్గుణం ఏంటంటే ఆగ్రహము లేక కోపం.
వీరిలో ఉన్న పాపము లేక దుర్గుణము, ఆగ్రహము, పాపం. తర్వాత 4వ జనాంగమును మనం చూసినట్లయితే గిర్గాషీయులు. వీరిలో ఉన్న దుర్గుణము లేక పాపం ఏంటంటే తిండిబోతుతనము. 5వ జనాంగమును మనం చూసినట్లయితే 5వ జనాంగము ఇవీయులు. వీరిలో ఉన్న దుర్గుణము లేక పాపం ఏంటంటే కామము అనే పాపం లేక వ్యభిచారం అనే పాపము వారిలో ఉన్నది. అలాగనే 6వ జనాంగమును మనం చూస్తే కనానీయులు. వీరిలో ఉన్న దుర్గుణము లేక పాపం ఏంటంటే ఐకిక చింత, విచారము, దుఃఖము, బాధలు. ఐకిక చింత. 7వ జనాంగాన్ని మనము చూసినట్లయితే యెబూసీయులు. 7వ జనాంగము యెబూసీయులు. వీరిలో ఉన్నటువంటి దుర్గుణము లేక పాపమును చూస్తే బద్ధకము, సోమరితనము. కనుక 7 జనాంగములో ఉన్నటువంటి 7 దుర్గుణములు లేక 7 విధమైన పాపములు. కనుక వీరిక అంతరంగ స్వభావములు, వారిలో ఉన్న దుర్గుణ స్వభావములు వారిలో ఉన్నవి. అందుకనే మరి దేవుడు ఏమన్నారంటే వారి మీద యుద్ధము చేసి వారిని మీకు అప్పగిస్తాను, లేక వారు నివసించున్న ఆ స్థలమును మీకు స్వచ్ఛముగా ఇచ్చేదని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కనుక అసలు ఇంతకీ 7 జనాంగాల వారు ఎవరు? అసలు 7 జనాంగాలు ఎవరు? వీరు ఈ ప్రాంతములో, ఈ కనాను ప్రాంతములో ఎందుకు నివసిస్తున్నారు అనేది కొంచెము నేర్చుకొని వారిలో దుర్గుణాలు బట్టి ఈరోజు దైవ గ్రంథములో కూడా అలాంటి లక్షణాలు ఎవరెవరిలో ఉన్నాయో కూడా కొన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అసలు ఇంతకు ఇక 7 జనాంగాల వారు ఎవరు అని మనం చూసినట్టే వీరు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నీతిమంతుని యొక్క కుటుంబం. నీతిమంతుని యొక్క కుటుంబములో ఉన్నవారు ఎవరు అంటే జలప్రళయ కాలములో దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు. అందుకనే ఈ నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకుని రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించబడడానికి మరి దేవుడు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. ఓడను సిద్ధం చేశారు. జలప్రళయం వచ్చింది. ఆ ఓడలోకి నోవాహు యొక్క కుమారులు, కోడండ్లు, ఇలాగన మరి జంతువులు, పక్షులు, జలచరలు అన్నీ కూడా ఓడలోనికి వెళ్ళినాయి. కనుక జలప్రళయం అయిపోయిన తర్వాత వారు ఓడలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరి వారు కుమారులైన వారు వివాహాలు చేసుకున్నారు. వారికి సంతానం కలిగారు. సంతానం కలిగిన తర్వాత వారు తండ్రి వలె వారు ప్రవర్తించలేదు. కానీ ఆ కుమారులైన వారు మరి ఇలాంటి దుర్గుణాలను కలిగి ఆ దేశమును లేక ఆ ప్రాంతమును ఆక్రమించుకొని వారు జీవిస్తూ ఉన్నారు. అది దేవుడు మరి ఏర్పాటు చేసిపడే స్థలం అది. కనుక అది మరి నోవా కుటుంబానికే దేవుడిచ్చారు. కనుక ఆ ప్రాంతమే ఎలాంటిదంటే మరి మంచి సస్యశ్యామలు కలిగే స్థలము. నోవాహును బట్టి వారి కుమారులకు ఇచ్చారు.
కానీ వారు మరి వారిలో ఉన్నటువంటి ఇలాంటి లక్షణాలను బట్టి వారు ఆ ప్రాంతమును పాడు చేశారు. ఇశ్రాయేలుకి వారు విరోధముగా ఉన్నారు. వారందరూ కూడా ఇశ్రాయేలీయులైన వారికి విరోధముగా ఉన్నారు. కానీ ఇప్పుడు అందుకని ఆ విరోధులైన వారిని ఎదిరించి జయించి యుద్ధము చేసి దేవుడు మరి తన ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఆ దేశము స్వాచ్ఛముగా అప్పగించారు. అందుకని ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు కనుక అవన్నీ మనకు అవసరం లేదు. కానీ వీరు నోవాహు కుమారుడైన హాము కుమారులు. నోవాహుకు ఎంతమంది కుమారులు? 3 కుమారులు. ఎవరా 3? షేము, హాము, హ్యాపేతు. కనుక ఈక జనాంగాల వారు ఎవరంటే హాము కుమారులు. వీరు ఎవరంటే హాము యొక్క కుమారులు. ఈ హాము ఎవరు? నోవాహు కుమారుడు. కనుక వీరు హాము కుమారులు, హాము సంతానము. మరి ఆ సంతానం గురించి కూడా మరి ఇక వచనాల్లో రాయబడి ఉంది. కనుక ప్రభువులందు ప్రియమైన అందుకనే వీరి యొక్క విషయాలు ఒక్కొక్క మరి జనాంగము గురించి మనం ఈ రోజున ధ్యానము చేసుకున్నట్లయితే వీరు ఎవరు అని చూచాం. వీరు నోవాహు కుమారుడైన హాము యొక్క సంతానములో నుండి వచ్చిన వారు. కనుక వారిలో ఒకడే అమోరీయుడు అతని పేరు. కనుక ఇతడు కనానుకి అనగా హాము యొక్క కుమారుడు ఒక కనానున్నాడు. అతని యొక్క కుమారులు ఈ యొక్క జనాంగాల కూడా ఇవన్నీ కూడా. మరి కనాను యొక్క 4వ కుమారుడే ఇక అమోరీయుడు. కనుక ఇతడు ప్రజా ప్రాబల్యము గలవాడు. మరి అని ఇతడు వీరు పర్వతాలందు నివసించేవారు. ఈ అమోరీయులైన వారే పర్వత ప్రాంతమందు నివసించేవారు. కనుక సంఖ్యాకాండము 13వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలము. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలము. వారు అమాలేకీయులు అమోరీయులు కొండ ప్రాంతములో నివసిస్తున్నారు. అనగా పర్వత ప్రాంతమందు వీరు నివసిస్తున్నారు. వీరందరూ కూడా కొందరు కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు, మరి కొందరు మరి సముద్ర ప్రాంతమందు నివసిస్తున్నారు. కనుక మరి క్రమంగా ఒక్కొక్కటి కూడా మనం ధ్యానం చేసుకుందాం. కనుక ఇప్పుడు అమోరీయులు మరి ఇతన్ని మోషే గారి కాలంలోనే మోషే గారే వీరిని ఓడించారు. అనగా అమోరీయులకు రాజున్నాడు ఓగు, మరి అలాగనే సీహోను. అమోరీయుల రాజు ఓగు, సీహోను నారు. వీరిని మరి మోషే గారే హతం చేసేసాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలము. కనుక మోషే గారు వీరిని హతం చేస్తున్నాడు. కనుక వీరందరూ కూడా యోర్దానుకు పడమర తీరమున 5 రాజులు ఉన్నారు. వీరందరూ కూడా 5 రాజులు. కానీ 5 రాజులను కూడా మరి యెహోషువ హతం చేశాడు. యెహోషువ వారందరూ కూడా ఉరిదీయించాడు. ఈ అమోరీయుల యొక్క రాజులు 5 ఉన్నారు. వీరందరూ కూడా వారిలో ఓగును, సీహోనును మోషే గారే హతం చేస్తుంటే మరి మిగతా వారందరూ కూడా మరి యెహోషువ వారందరూ కూడా ఉరిదీయించాడు.
యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తూ ఉంటాం. కనుక సరేనండి, వద్దులేదు పర్వాలేదు, ముందుకెళ్ళిపోదాం, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నోట్ చేసుకుని చాలు. తర్వాత వీరిలో ఉన్నటువంటి దుర్గుణము ఏం చెప్పాను? అమోరీలలో ఉన్నటువంటి దుర్గుణము పాపం ఏమైంది అని అంటే అతిశయము. ఏ పాపం అండి అది? అతిశయము అనగా వారు తమ్ములను హెచ్చించుకొనుట. మరి ఇదే లోపము ఇశ్రాయేలులో కూడా మనం చూడగలము. ఇశ్రాయేలులో కూడా చూడగలము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 13వ వచనము. సరే, కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రిఫరెన్స్ తప్పబడినట్టుంది. 13వ వచనం, కోరా కుమారులు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయటం. సరే, రిఫరెన్స్ కొంచెం తప్పడినట్టుంది. సరే, మంచిది. కానీ ఇక్కడ మోషే అహరోనులైన వారు ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు పెద్దల్లో మరి కోరా కుమారులు ఉన్నారు. వీరు మోషే పైన తిరుగుబాటు చేశారు. కానీ వారు తిరుగుబాటు చేసి మరి మోషేకు విరోధముగా ఉన్నారు. కనుక వారే గొప్పవారా, మేము గొప్పవారం కాదా అటువంటి తిరుగుబాటు వారు చేసి అతిశయపాలయ్యారు. కానీ ఇదే లక్షణము ఈ అమోరీలో కూడా కనబడుతుంది. అలాగే ఇంకా మనం చూస్తే యోధారాజైన హిజ్కియా రోగము నుండి కాపాడబడిన తర్వాత అతడు తన హృదయములో కూడా అతిశయించాడు. యోధారాజైన హిజ్కియా మరి రోగము నుండి దేవుడు అతన్ని కాపాడబడిన తర్వాత అతడు తన హృదయమందు అతిశయించాడు, గర్వించాడు. కనుక 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూడగలము. సరే, ముందుకెళ్దాం. తర్వాత ఈ అతిశయంలోనే ఇంకా యోధారాజైన ఉజ్జియా కూడా అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సున గర్వించాడు. యోధారాజైన ఉజ్జియా కూడా తన స్థిరపడిన తర్వాత అతడు తన మనస్సున గర్వించాడు. ఇదే అతిశయం. కనుక మనం చూస్తుంటాం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15-16 వచనములో మనం చూడగలము. చదవద్దులండి, ముందుకెళ్ళిపోదాం. కనుక 2వ దినవృత్తాంతములు 26, 15, 16 వచనాల్లో కనుక ఈ దినమున ఇక అమోరీలలో ఉన్నటువంటిది అతిశయము. కానీ ఈరోజు మనము కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ అతిశయం అనే పాపము లేక ఈ గర్వం అనే పాపాన్ని మనము కూడా జయించాలి, తీసివేసుకోవాలి. ఇక గర్వము, అతిశయము కనుక ఇతరుల కంటే మనము యేసుప్రభువు వారు అన్నారు, మీలో ఎవడు గొప్పవాడు అని అన్నారు. ఎవడు గొప్పవారండి? ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే. ఎవరైతే ఈ చిన్నపిల్లవాడి వలె ఉంటాడో వారే పరలోక రాజ్యములో అధికుడు. కానీ ఎవరమండి అతుకులు? ఎవరండి గొప్పవారు అని అంటే వీరిలో కూడా ఈ జనాంగంలో ఉన్నటువంటి పాపము కూడా ఏంటంటే అతిశయము. మేము మరి నోవాహు యొక్క మనవలమే కనుక మా తాత గొప్పవాడు కనుక అటువంటి అతిశయము వారిలో ఉన్నది. ఆ పాపమే ఇప్పుడు ఇశ్రాయేలులో కూడా వచ్చేసింది. వారిలో కూడా మరి అహరోను గొప్పవాడా నాకంటే, మోషే గొప్పవాడా అని వారి మీద తిరుగుబాటు చేశాడు కోరా యొక్క కుమారులు కూడా. అందుకే ఈ రోజున మనము కూడా మనకంటే గొప్పవారు ఎవరు లేరని అతిశయిస్తూ ఉంటాం.
కానీ దేవుని సన్నిధానముకు వెళ్ళాలంటే మనకు కూడా ఏం కావాలి? దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి, తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు లేకపోతే యేసుప్రభువు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన అంటే తన ప్రాణమును దారపోయినంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన. అందుకని ఆయన దీనుడుగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన తన స్వరూపాన్ని తన యొక్క మానవ స్వరూపముగా మార్చుకున్నాడు ఆయన. కనుక దేవుడే అంతగా తగ్గించుకుంటే ఈ రోజున క్రైస్తవ జనాంగంలో నీవు ఏమనుకున్నావు? అతిశయిస్తున్నావా? ఎదుటివారిని చూచి, అలాగే నీ పొరుగు వారిని చూచి, లేక మీ ఎదురు సంఘాలు చూచి, ఎవరిని చూచి నువ్వు అతిశయిస్తున్నావు? ఈ అతిశయ దుర్గుణము నీలో ఉంటే, ఈ అతిశయమనే దుర్గుణము నీలో ఉంటే, ఈ గర్వమనే పాపము నీలో ఉంటే నీవు కూడా రాకడకెత్తబడుట సున్నా. అందుకని రాకడ రాకముందే ఈ దినమే నీవు నేను కూడా ఏం చేయాలి? దీనిని యేసు రక్తము చేత కడిగి వేసుకోవాలా, తీసివేసుకోవాలా, జయించాలా. అప్పుడే దేవుడు మనకను మంచి తగ్గింపు స్వభావాన్ని ఇస్తాడు. రెండవ జనాంగాన్ని కానీ మనం చూసినట్లయితే రెండవ జనాంగము హిత్తీయులు. రెండవ జనాంగము హిత్తీయులు, మొదటి జనాంగము అమోరీయులు, రెండవ జనాంగము హిత్తీయులు. వీరు కూడా నోవహు యొక్క హాము వంశస్థులే. వీరు కూడా హాము వంశస్థులు. వీరు అబ్రహాము కాలములో వీరు ఒక గుంపుగా, అబ్రహాము కాలంలోనే వారు ఒక గుంపుగా మరి కూడుకొని ఉండేవారంట, ఒక సమూహముగా ఉండేవారంట. ఆదికాండము 23:10. ఆదికాండము 23:10. కనుక కనుక వీరు ఒక గుంపుగా, ఒక సమూహముగా ఉండేవారంట అబ్రహాం కాలంలో. కనుక అందుకని మరి వీరు అనగా హిత్తీయుడు, వీడు ఒక గుంపుగా ఉండేవారు. అలాగే యెహోషువతో యుద్ధమునకు శత్రు సైన్యముగా చేరారంట. వీరు సమూహం ఉండి యెహోషువ కాలంలో కూడా వీరు ఏం చేశారంటే ఒక శత్రు సైన్యంతో చేతులు కలిపి యెహోషువ మీదకి యుద్ధానికి వచ్చిన్నారు. అప్పుడు యెహోషువ వారిని మరి జయించి వేసినట్లుగా మనం చూస్తున్న యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అలాగనే 11వ అధ్యాయము 3 నుంచి 5వ వచనంలో కూడా మనం చూడవచ్చు. సరే, ముందుకెళ్దాము. కనుక యెహోషువ ఈ రీతిగా వారిని జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమిలరా, కానీ వీరిలో ఉన్న దుర్గుణం ఏమైంది? వీరి పాపము ఏమైనది అని మనం చూస్తే అసూయ. ఏంటి వీరిలో పాపము? అసూయ అనగా ఓర్వలేని స్థితి. ఓర్వలేని స్థితి. ఎప్పుడు అసూయ వచ్చింది? అసూయ ఎప్పుడు కలుగుతుందండి? ఎప్పుడు ఓర్వలేకపోతా? సహజంగా మనం చూస్తే ఎవరికైనా వారికి ఉండి మనకి లేకపోతే అసూయ. వారి బిల్డింగ్ ఉండి మనకి బిల్డింగ్ లేకపోతే అసూయ. వారికి నగలుండి మనకి లేకపోతే అసూయ వారి మీద. నీకే ఉండేలే, కనుక నీవే కట్టించేవులే, నీకే ఉండేయని అని మనం కూడా ఏం చేస్తా? అతిశయం చూపిస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఈ తీలో ఉన్నటువంటి లోపము కూడా, పాపము కూడా ఏంటంటే అసూయ, ఓర్వలేనితనము. మరి వారిలోనన్నా ఏముంది? అతిశయము, మేమే గొప్పోళ్ళమని అనేటువంటి లోపం వారిలో ఉంది. వీరన్నా ఇతరులను చూసి
ఓరవలేనితనం, అసూయ కలిగి ఉంది. అలాగే దైవ గ్రంథములో కూడా అనేకుల్లో కూడా ఈ పాపం అనేది మనకి కనబడుతుంది. మనం చూస్తుంటే వీరు కూడా కొండ ప్రాంతాల్లో నివసించేవారు కనుక వీరు అసూయాపరులు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనము. సరే చదవద్దులేండి, వెళ్ళిపోదాం. తర్వాత వీరిలో అనగా దైవ గ్రంథములో కూడా కొంతమంది అసూయపరులైన వారిని మనం చూస్తూ ఉంటాం. వీరిలో ఉన్న ఈ పాపమే దైవ గ్రంథములో కూడా అనేకుల్లో కూడా ఈ పాపము అంటుకున్నది. ఈరోజు మనలో కూడా ఉంటుంది. అది ఏమంటే ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే, ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనము అక్కడ చూస్తే రాహేలు కనుక ఇక్కడ మనం చూస్తే లేయాకు పిల్లలుండారు, రాహేలుకి పిల్లలు లేరు. ఇదే కదా మనం చెప్పింది ఇప్పుడు దాకా. కానీ ఎప్పుడు అసూయ వచ్చింది? ఎవరికైనా వారికి ఉందంటే మనకు లేకపోతే అసూయ. కనుక మరి ఇక్కడ అక్క ఎడల అసూయ కలిగి ఉంది రాహేలు. అలాగే రెండో విషయాలు మనకు వస్తే, ఒకటి అక్క యందు అసూయ పరురాలు రాహేలు. రెండవది యోసేపు సహోదరులు. ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 37:11 చూస్తే యోసేపు యొక్క అన్నలు కలలగన్నందువల్ల అతని మీద అసూయ పడ్డారు. కానీ ఎందుకు అసూయపడ్డారు? ఇతడు దైవ దర్శనాలు చూస్తున్నాడు, కలలగంటున్నాడు. అందుకని మరి తండ్రి ఇతను బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకని మనకు కూడా ఎవరైనా బాగుంటే, ప్రతి వారము ప్రార్థనకి వెళ్తే, అలాగే వరాలుంటే, అలాగే మనకు కూడా ఏదైనా సంపద ఉంటే ఇతరులు కూడా అసూయ పడతారు మన మీద. కనుక మనలో కూడా ఈ అసూయ అనేటువంటి పాపం ఉంటే మనము కూడా రాకడకెత్తబడలేము. అలాగే ఇంకా చూస్తే కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 16-17 వచనము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 16-17 వచనములు. మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడ్డారు. ఎవరు వారు? దాతాను, అబీరాము వారు. అంతకు ముందు వచ్చిన ఉండొచ్చు. కనుక దాతాను అబీరాములైన వారే మోషే యందును అహరో యందును అసూయపడ్డారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము కూడా ఎవరి యందు అసూయపడుతున్నాం? ఇంకా మనం చూస్తే యూదులైన వారు మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనము. యూదులు, మత్తయి సువార్త 27:18 వచనము. యూదులు అసూయ చేత ఆయనను అప్పగించారు, మరణానికి అప్పగించారు. ఎలాగనగా అసూయ చేత ఆయనను అప్పగించారు. కనుక యూదులైన వారు కూడా మరి యేసు ప్రభువారిని ఎందుకు అప్పగించారు? ఏమిటి వారికి ఎందుకు అసూయ? యేసు ప్రభువారు వచ్చారు. ఆయన వచ్చి మరి రోగులను బాగు చేస్తున్నారు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నారు. అందుకని ఈయన చేసే కార్యాలు వారికి, అందుకని అసూయ కలిగి యేసు ప్రభువారిని అప్పగించారు. అలాగే ఇంకొక విషయం చూస్తే, ప్రధాన యాజకులు కూడా ఆయన యందు అసూయ చూపించారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కనుక అసూయ అనే పాపము ఎంత భయంకరమైనదంటే,
ఓర్వలేనితనము ఎంత పాపం అంటే అన్ని పాపముల కన్నా భయంకరమైన పాపం ఇది. కనుక దేని యందు కూడా నీవు మరి అసూయ పడకూడదు. మరి దేవుని యందు మాత్రమే అతిశయించాలి. దేవుని యందు మాత్రమే అతిశయించాలి. అసూయ మాత్రము రావద్దు. కనుక ఎందుకు ఒకసారి యేసుప్రభు వారండి ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒకరోజు ఒక యజమానుడు ఉన్నాడు. తనకి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి మరి అందరం పిలిచారు, ఎవరు కూడా రావట్లా. కనుక మరి వారి యొక్క సేవకులు పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి సంత వీధుల్లో ఉన్న వారిని పిలుచురండి, బజారులో ఉన్న వారిని పిలుచురండి, వీరిని పిలుచురండి అన్నారు. కనుక వారు వెళ్ళి ఇదిగో బజార్లో ఉన్న వారిని, సంత వీధులు అక్కడెక్కడ ఉన్న వారిని పిలుచుకొచ్చారు. ఇదిగో మరి మా ద్రాక్ష తోటలో పని చేయడానికి రండి. ఉదయం 9 గంటలకు వెళ్ళారు, కొంతమందిని తీసుకొచ్చారు. మీకు ఒక దేనారము మీకు కూలి ఇస్తామన్నారు. 12 గంటలకు వెళ్ళారు, మరి కొంతమంది తీసుకొచ్చి మీకు ఒక దేనారము కూలి ఇస్తా, మీరు వస్తారా పనికి? వస్తా. ఏమండి, ఈరోజు మనం అనుకుందాం మన అసూయ కూడా ఎలాగుంటుందో చూద్దాం. ఒక్క మాట, మనము 15 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. ఈరోజు మన యొక్క ఆలోచనలు కూడా ఎలా కూడా చూద్దాం. 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం, నమ్మకంగా ఉంటున్నాం. అనుకోని రీతిగా కొత్తగా మనకి ఒక 13-14 వేలు జీతము మనకిస్తున్నారు, లేక 15,000 జీతము మనకిస్తున్నారు. మనము సీనియారిటీ ఉంది, దగ్గర మరి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీ ఆనుకొని పనిచేస్తున్నాం. అనుకోకుండా మరి ఒక నెలలోపే ఒక కొత్తగా మరొకరిని మనవలే ఒకరు తీసుకున్నారు, ఆయనకి 20,000 జీతం ఇస్తామన్నారు. ఈరోజు ముందు నుంచి చేసేవాడికి ఎలాగుంటుంది? అసూయ. అది యజమాని యొక్క ఇష్టమది, యజమాని యొక్క ఇష్టమది. కనుక 15 సంవత్సరాల నుంచి అంటే నువ్వు ఇంతకీ లోబడ్డావు, పని చేస్తావు, నీకు ఇష్టమైతే పని చేయి, లేదా మనీ అంటాడు అంతే. కనుక ఆయనకి 20,000 ఇస్తున్నావు, నాకెందుకు ఇట్లేదంటే ఆయన అలాగన ఒప్పుకున్నాడు. ఈయన ఆ కూలికి ఈయన ఇష్టపడ్డాడు. కనుక మానవులకు కూడా ఇలాంటి విషయాలు కూడా ఏం చేస్తున్నాము? అసూయ కలిగి. అందుకని మన జీవితాలను కూడా పాడు చేసుకున్న వారిని చూసి వీరిని చూసి సంఘాల్లో కూడా అదే బాధ. పాస్టర్ గారు వారిని ప్రేమిస్తాడు, వీరు ప్రేమించాడు. కానుకిచ్చే వారిని ప్రేమిస్తాడు, కానుకలు ఇవ్వని ప్రేమేరు. కనుక వారి ఎడల బాగా ఉంటాడు, వీరి ఎడల బాగా ఉంటాడు. ఏంటిది? అసూయ. ఏమండి, ఎవరు గొప్ప? ఎవరు మరి కానుకలిచ్చేవారా, దశంభాగం ఇచ్చేవారా? ఎవరు? కనుక ఎవరు కాదు. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి దేవునికి సమీపంగా ఉంటారు, వారు దేవునికి ఇష్టలు శ్రేష్ఠులు. ఎవరైనా దేవునికి ఇష్టలు శ్రేష్ఠులు? ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారు దేవునికి ఇష్టలు శ్రేష్ఠులని మరి దైవ గ్రంథములో రాయబడుతుంది. కానీ ఈ రోజున మరి దావీదును కూడా దేవుడు అన్నాడు, దావీదు నాకు ఇష్టడు. ఏమి మిగతా వారు ఇష్టలు కాదా? అందుకని దావీదు యొక్క అన్నలు కూడా దావీదు మీద అసూయ చూపించారు. అసూయ. దావీదు చిన్నవాడు, మరి మందలు కాసుకునేవాడు, తండ్రికి మరి ఇష్టంగా ఉన్నాడు. తండ్రి కూడా దావీదుని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు కూడా దావీదుని ప్రేమించాడు. అది అన్నలకు నచ్చలేదు, అసూయ. కానీ ఈ రోజున మనలో కూడా ఈ అసూయైన పాపము ఏం చేస్తుంది? భక్తిహీనులుగా మనల్ని మార్చేస్తుంది, భక్తిహీనులుగా మనల్ని మార్చివేస్తుంది. కాబట్టి ఈరోజు మనము కూడా నూతన యెరూషలేముకి వెళ్ళాలంటే, అలాగనే మనము కూడా మరి రెండవ రాకడలోకి వెళ్ళాలంటే ఇలాంటి దుర్గుణాలని కూడా ఈ లోకంలో ఉండగా తీసివేసుకోవాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసేది లెక్క కాదు,
నువ్వు ఎంత కానుక వేసింది లెక్క కాదు, నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసింది లెక్క కాదు. నీ మనస్సును ఎంతగా శుద్ధి చేసుకుంటున్నావు దేవుని సన్నిధిలో, ఎంతగా నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావు, అది కావాలి. అందుకని ఈ రోజున ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అసూయ అనే పాపము వారిని ఏం చేసిందంటే ఆ ప్రాంతం నుంచి తోలివేసింది. ఆ పాపం బట్టి మరి వీరిని తోలివేట మనం చూస్తున్నాం. కానీ ఈ దినమున కూడా నీలో నాలో ఉన్న ఈ అసూయైన పాపాన్ని తొలగించి వేసుకుని యేసు రక్తము చేత కడగబడి మనము కూడా శుద్ధులుగా చేయబడినప్పుడు, ఆ పాపాన్ని జయించినప్పుడు దేవుడు మనకు కూడా మనకి ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. కానీ ఈ రోజున ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అమోరీలో ఉన్నటువంటి పాపాన్ని చూసాం, అలాగనే ఇత్తీలులో ఉన్న పాపాన్ని మనము చూసాం. ఈ రోజున మనలో కూడా ఈ రెండు విధములైన పాపాలు ఉన్నట్లయితే మనం ఏం చేయాలా? ఈరోజు కడిగి వేసుకోవాలా, తీసివేసుకోవాలా. అప్పుడు మన దేవుడు మనల్ని శుద్ధిగా చేయగలరు. ప్రభునందు ప్రియుల మిగతాయి మరి దేవుని చిత్తమైతే మరొక వారము ధ్యానం చేసుకుందాం. మరొక వారము ధ్యానం. ఈ రెండు జనాంగాలు, ఈ జనాంగాల్లో ఉన్నటువంటి పాపములు మనం ఈ రోజున నేర్చుకొని మనము కూడా పారద్రోలు వేసి పరిపూర్ణంగా మార్చబడి దేవుని రాకడకు సిద్ధపడగలిగిన భాగ్యం అనిత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలను దీవించండి, ఆశ్రయించమని వేడుకొంచున్నాం. అవును ప్రభా, ఈ సమయంలో ప్రభా ఇశ్రాయేలుకి విరోధముగాను శత్రువులుగా ఉన్న 7 జనాంగముల వారిలో ఉన్నటువంటి దుర్గుణములను ఈ రోజున ప్రభా మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభా, అమోరీయుల గురించి మేము ధ్యానం చేసుకున్నాం. వారిలో ఉన్నటువంటి దుర్గుణమును జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, మేము కూడా ప్రభా ఏ రీతిగా నా తండ్రి అయ్యా అతిశయించుచున్నామో ప్రభా, మేమే గొప్పవారమని ఏ రీతిగా నా తండ్రి అతిశయించుచున్నామో ప్రభా, మాలోని అతిశయము తొలగించి వేసి నీవు నా కొరకు ఈ రీతిగా ప్రభా తను తాను తగ్గించుకొని వచ్చినావు నాయన, దీన వస్త్రము ధరించుకొని వచ్చావు నాయన, నా కొరకు ప్రాణమును ధారపోసావో దేవా. ఈరోజు ప్రభా నా హృదయము ఎలాగుందో నాయన, నా జీవితము ఎలాగుందో నాయన, నేను దేని ఎడల ప్రభా అతిశయిస్తున్నానో గర్విస్తున్నానో ప్రభా. ఇదిగో నాయన, హిజ్కియా కూడా తన మనస్సు యందు గర్వించినా తండ్రి మరణకరమైన రోగము సంభవించింది నాయన. ఉజ్జియా కూడా ప్రభాయ తన స్థిరపడిన తర్వాత తన హృదయములు అతిశయమనే పాపమును కలిగి ఉండడం ద్వారా తండ్రి ఏ రీతిగా శిక్షారుడై ఉన్నాడో ఈరోజు ప్రభా మేము కూడా మాలోని గర్వాన్ని తీసివేసుకోపోతే, మాలోని అతిశయాన్ని తీసుకోలేకపోతే మేము కూడా నాయనా నీ సన్నిధికి నీ రాజ్యములకు వారసులము కాలేము నాయన. అందుకే ప్రభా నిన్ను బట్టి అయా నీక దినత్వాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకొని ప్రభయ్య, నాలోని గర్వాన్ని అణిచివేసుకొని ప్రభయ్య, ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులుగా ఉండగల భాగ్యమును మా దయచేయనైనా. నీ రక్త ప్రవాహము చేత ఈ గర్వమనే పాపమును, ఈ అతిశయ పాపాన్ని ఈరోజు నా తండ్రి నాలో నుంచి తీసివేయగలవని నీ సన్నిధిలో వేడుకొనుచున్నామయ్యా. ప్రభా, ఈ తీరులో ఉన్నటువంటి అసూయ పాపమే ఈరోజు మాలో ఉంటే తీసివేయండి అయ్యా. నిజమే ప్రభా, రాహేలే తన అక్క ఎడల అసూయ కలిగి ఉంది నాయన ప్రభా. అలాగే యోసేపు అనలే అసూయ కలిగి ఉన్నారయ్యా ప్రభా. ఈరోజు యూదులైన వారే
నీ మీద అసూయతో సిలువకు అప్పగించారు. ప్రధాన యాజకుల యొక్క అసూయ, అలాగే దినం ప్రభయ్య నాలో నా అసూయ చేత ప్రభయ్య ఎందరినీ బాధ పెట్టి ఉన్నానో ప్రభా. దేవా, ఎందరు చూచి ఓర్వలేక నా స్థితి నుంచి దిగజారిపోతున్నామో నాయన, భక్తిహీనుడిగా మారిపోయామో నాయన. భక్తి పరులు చూచి భక్తిహీనులని అనుచున్నామేమో నాయన. మేము కూడా వారిని చూచి భక్తిహీనమైపోవచ్చున్నామేమో నాయన. అందుకే మాలో ఉన్న అసూయతనాన్ని తొలగించి వేయండి అయ్యా. అసూయను తొలగించి వేసి పరిశుద్ధ జీవితం దయచేయండి అయ్యా. అయ్యా, నీ యందు మాత్రమే అతిశయించాల భాగ్యమా దయచేయండి అయ్యా. దేవా, మాకున్న వాటితో తృప్తి పొందగల స్థితిని దయచేయండి అయ్యా. తృప్తి లేని జీవితము, వారవలేని జీవితము, ఓర్పు లేని జీవితము మాలోని తొలగించి వేసు ప్రభా. ఈరోజు నా తండ్రి అయ్యా, తృప్తిని, సమాధానమును, ఓర్పును మాకు దయచేయనని నీ పాదాల దగ్గర బ్రతిమలాడుచున్నామయ్యా అని. దేవా, ఈ కొద్ది మాటల ప్రభావం మా హృదయంలో భద్రపరిచి ఈ దినం నుంచి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ రాజ్యము కొరకు సిద్ధపరిచి నడిపించమని త్వరగా వచ్చుని యేసునామమున ప్రార్థన ఆలకించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.